ఇప్పుడు వచ్చింది ఎవరు తెలుసా? మా ఫ్రెండా సార్? కాదు, చెబితే మీరంతా నిర్ఘాంతపోతారు. బి అలర్ట్. ఇప్పుడు వచ్చింది మిస్టర్ శ్రీనివాసరావు. సార్, ఈజ్ ఇట్ పాసిబుల్? అలా జరుగుతుందంటారా సార్? జరుగుతుందంటారేమిటయ్యా? జరిగింది. దైవ నిర్ణయం. మనం మంచివాళ్ళం కనుక భగవంతుడు మనకు హెల్ప్ చేశాడు. అందుకనే సింగపూర్ వెళ్తున్నప్పుడు తిరిగి వచ్చేసింది. ఇంకొక గంట టైం ఉంది. అవును, అర్ధ గంటలో నువ్వు తయారు చేయగలనన్నావా? తప్పకుండా సార్. మూర్తి, కాదు కాదు, నువ్వు ఆనంద కాపలా ఉంటుంది. రాదు కదా, వెళ్ళి ఒక బొమ్మ ఏది పొద్దు నువ్వు ట్యాక్సీలో పోగొట్టావే అలాంటి పట్టుకురాకు. ఓకే. అదే కాళ్ళు ఊరింత తిరగక్కర్లేదు. ఆ సైజులో ఏ బొమ్మన్నా పర్వాలేదు. ఇక మీరు చెప్పొద్దు, ఆ బొమ్మే పట్టుకొస్తాను. ఊరినిండి అవే బొమ్మలండి. నాగభూషణం గారు, నా మాట వినండి. ఆ ప్రయత్నాలు మానండి. మీరెన్ని పాపాలు చేసినా ఆ మహానుభావుడు చేసిన పుణ్యమే ఆయన్ని కాపాడింది. పెదబాబును సంపాలని మళ్ళీ ప్రయత్నించండి. ఎవరికో నీ బోర్డు సలహా ఇక్కడ ఎవరు అడగలేదు. సావు దగ్గర పడినప్పుడు మంచి సలహాలు బుర్రకెక్కవు. మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. నార్మల్ ప్రభాకర్, నీ బాబాయిని చంపబోయి నిన్ను నువ్వే చంపుకుంటున్నావు. ఆనంద్, ఇకనైనా నోరు ముసుకుని పడి ఉంటావా లేదా? బాబు, ప్రభాకర్, ఇక్కడ వెళ్ళొచ్చు. రాజు బొమ్మ తీసుకుని అక్కడికి వస్తాడు. ఇద్దరు కలిసి వచ్చేసాయి. ఓకే. ఇండియా హాబీస్ సెంటర్ అన్ని బొమ్మలే. ముసుగుల్లో కూడా బొమ్మలే. బుక్ ఏమిటి? బొమ్మల సభలో బుక్ ఎవడి పప్పు? ఏది నా బొమ్మ? నా బొమ్మ లాంటి బొమ్మ ఏది? జంతువు, నక్కల, కుక్కల. బొమ్మ బొమ్మ. ఏ బొమ్మయ్యా? అదే నా బొమ్మయ్యా. అదే నా బొమ్మ లాంటి బొమ్మ, నాకు కావాల్సిన బొమ్మ. ఎక్కడిదంతా? నిజంగా మీకు ఆ బొమ్మ కావాలా సార్? నిజంగా కావాలయ్యా. ప్లేన్ టైం అయిపోయింది. ఖరీదంతా? మీకు తెలియదే ఉంది సార్, ఈ రోజుల్లో బొమ్మల ఖరీదులన్నీ చాలా 50 రూపాయలు. 50 రూపాయలు. 50? 60 రూపాయలు. దాని ఖరీదు చాలా ఎక్కువ సార్. అసలు ఆ బొమ్మ కోసం ఎంత? సరే సరే, 70 రూపాయలు. 70? 90. అమ్మమ్మమ్మమ్మ. 100. కింద. థ్యాంక్ యూ సార్. డబ్బులదే. ఊరుకోండి, ఇది మీ డబ్బు కాదు. ఇది ఇల్లు కాదు, షాపు. లెక్క లెక్కే. డబ్బుల. వెల్ డన్ ప్రభాకర్, వెల్ డన్. చాలా తొందరగా తయారు చేశాం. అరే, ఇందులో అడ్రస్ కాగితం లేదు. ఎలా పెళ్తుంది? దీన్ని నేను మరొక విధంగా తయారు చేశాను. దీంట్లో నేను పెట్టిన మందు
మా బాబాయ్ సింగపూర్ వెళ్ళి ప్లేన్ దిగి ఇంటికి వెళ్లే లోపు పేలుతుంది. లోపు వెళ్దు కదా. ఎలా పేలుతుందండి? దీనికి నేను ఒక టైం నిర్ణయించాను. ఆ టైం ప్రకారమే పేలుతుంది. అదే మంచిదిలే. ప్రయాణం చేసేవాళ్ళు మనకేం అపకారం చేశారు, వాళ్ళ ప్రాణాలు మనకెందుకు? సరే ఫ్లైట్ టైం అవుతుంది పదండి. పద పదండి. అలాంటి బొమ్మాయి వెరీ చీప్, ఓన్లీ 100 రూపీస్ కాస్ట్ చూడండి. ఏంటోలేరా, మందు పంపిస్తే మాస్గారికి వచ్చావు. ఇంకోటి రెడీ చేశాను కానీ పద. మరి ఈ బొమ్మ నీ దగ్గర ఉంచుకో. నాకెందురా? మన గ్రూప్ లో పెళ్ళైన వాడు ఓన్లీ 1 మూర్తి. వాడికి ఇచ్చామంటే వాడి పిల్లలకి బొమ్మ చూపించి వీడియో ఆడుకుంటూ కూర్చుంటాడు. ఎయిర్పోర్ట్ లో పెదనాన్నగారికి ఈ బొమ్మ ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ బొమ్మ తీసుకుంటాను, అంతవరకు నీ దగ్గర ఉంచారా? ఎయిర్పోర్ట్ కు మీరెందుకు ఈ మొహాలు? వాడు లేకపోతే ఎలా సార్? వాళ్ళేగా పెద్ద బాబాయ్కి పొద్దున బొమ్మ ఇస్తానని చెప్పింది. మరి ఇక్కడ వీళ్ళ కాపులు ఎవరు ఉంటారు? ఏం పర్వాలేదు డాడీ, వాళ్ళు ఎక్కడ పోతారు? కాళ్ళు చేతులు కట్టి పడేస్తాం, ఆఫీస్ తాళం వేస్తే సరి. ప్రభాకర్, వీళ్ళని నీ కార్లో తీసుకురా, మేము మా కార్లో వస్తాం. ఎందుకండి? అందరం కలిసి నా కారులోనే పోదాం. ఇది బాగానే ఉంది. వెరీ గుడ్. దక్షిణ పట్టిన అందరం ఒకతోటి ఉండవు మంచి. ఇది బాగానే ఉంది. అన్ని బాగానే ఉంటాయి. పద పద. బాబు, ఇంకో చెబుట్లో దుర్మార్గులు ఎరుడో చేస్తా. పెద్దబాబు గారికి బొమ్మలు ఇస్తాను. ఎలా బాబు? ఆందు బాబు, ఇప్పుడు ఎలా? అదే అదే రాము, అదే. ఓ మై గాడ్. బాబు బాబు, 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 ఆందు బాబు. ప్రయాణికులకు ఒక విన్నపం. సింగపూర్ వెళ్లే ప్లేన్ కొద్ది నిమిషాల్లో బయలుదేరుతుంది. రామ, అన్యాయంగా నువ్వు కూడా ఇందులో ఇరుక్కున్నావు. మా కోసం ఎంత బాధపడుతున్నావు. ఎలా నిన్ను తప్పించు? నా గురించి మీరు బాధపడకండి. వెళ్ళండి, లైన్ టైం అయిపోతుంది. పెద్దబాబు రక్షించండి, రక్షించండి బాబు, త్వరగా వెళ్ళండి. టంకాలు వెంటనే వచ్చేసింది. మీరు వెళ్తున్నారని చెప్పాను. ప్రభాకర్ కూడా వచ్చాడు. అంతే బాబాయ్, మేము వచ్చేసాం మామయ్య. నమస్కారం పెదనాన్న గారు. అందరూ వచ్చారే. ఏమో చివరకు బొమ్మను తీసుకొచ్చారన్నమాట. ఇదిగోండి పెదనాన్న గారు. మీ బొమ్మ కోసమే నేను తిరిగి వచ్చినట్టుగా ఉందో. సరే, ఎవరికి ఇవ్వాలి ఇది? అంత మతిమరుపు. అడ్రస్ ఎదురా? ఇదిగో పెదనాన్న గారు. భూషణ్, నువ్వేదో బలవంతం చేస్తున్నావని వెళ్తున్నాను కానీ నువ్వు ఒక్క మాట అంటే నేను ఈ ప్రయాణం మానేస్తాను. మామయ్య, ఈ బొమ్మ కోసమైనా నువ్వు వెళ్ళాలి మామయ్య. పెదబాబు గారు, నేను ముందే చెప్పాను, నా ఆత్మసంతృప్తి కోసం అయినా మీరు వెళ్ళాలని. డోంట్ పోస్ట్పోన్ బాబాయ్. ఒక విన్నపం. సింగపూర్ వెళ్లే విమానం బయలుదేరుటకు సిద్ధంగా ఉంది. ప్రయాణికులు విమానాన్ని చేరవలసిందిగా. వస్తాం బాబాయ్. మరి సెలవు పెదనాన్న గారు. కంగ్రాచులేషన్ చెప్పమంటావు డార్లింగ్? బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ప్లాన్ సక్సెస్.
సరళమ్మా ఏమిటిది ఆనందేడి ఏమండి ఏమండి సింగపూర్ ప్లేన్ బయలుదేరిందా? అలాగా? అవును సార్, ఆ రెండో బొమ్మను తీసుకొని వాళ్ళంతా ఎయిర్పోర్ట్ వెళ్ళారు. అయితే రండి మనం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్దాం.